దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన మన ఎడల అత్యధికమైన ప్రేమను చూపించి ఈ కడవరి దినములలో సత్యమైన లేఖనములు మనకు నేర్పిస్తున్నందులకు ఆయన పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తూ, గత వీడియోలో మనం చదువుకున్న భాగం చూడండి. కీర్తనల గ్రంథం 22వ కీర్తన 28 నుంచి చదువుకుందాం. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలుగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయన సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియచేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు అని ఈ లేఖనాలు మనం చదువుకున్నాం. గత వీడియోలో రాజ్యము యెహోవాదే, సమస్తము లోకములో ఉన్న సమస్తము కూడా ప్రభువునకు సంబంధించినవే, ఆయనవే. ఎందుకనగా సృష్టికర్త ఆయనే గనుక. లోకంలో మధ్యలో మనుషులు ఎన్ని విధాలుగా ఎన్ని కథలు అల్లుకున్నప్పటికీ సత్యము ఏనాటికైనా ప్రత్యక్షపరచబడి రుజువుపరచబడుతూనే ఉన్నది. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనము ఈ యొక్క సత్యవాక్యములో నుండి ప్రస్తుత కాలమందు జరుగుతున్న పరిస్థితులన్నిటినీ మనం గమనించినట్లయితే ఈ యొక్క రాజ్యము యెహోవాది అని చదువుకున్నాం. కనుక లోకములో ఎటు చూసినా ఏది చూసినప్పటికీ సృష్టికర్తనే చూపించే సృష్టినంతటినీ కూడా మనం గమనించినప్పటికీ ప్రభు అయిన తండ్రి ఆయనే సమస్తమును ఏలుచున్నవాడు అనే సత్యాన్ని మనం గ్రహించవచ్చు. అయితే ఈ యొక్క వీడియోలో అన్యజనులలో ఏలువాడు ఆయనే అని చెప్పాడు. అన్యజనులలో ఏలువాడు ఆయనే. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆత్మ సంబంధమైన లేఖనములు ఆత్మతోనే చూడగలరు. కనుక వ్యర్థముగా ఆరాధించుచున్న అనేకులు నశించిపోవునట్లుగా మనము నశించిపోకుండా ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపడవచ్చు. చూడండి, దేవుని యొక్క ఈ యొక్క సృష్టి అంతటిలో కూడా ప్రభు, నేను మీకు 5 పాయింట్స్ చెప్పాను. మొదటిగా అన్యజనులను ఏలువాడు ఆయనే. రెండవది, భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొంచు నమస్కారం చేసేదరని. మూడవది, తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు అని. మరి నాలుగవది, ఒక సంతతి వారు ఆయన సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గురించి వివరింతురు. ఐదవది, వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియచేతురు. ఈ యొక్క అనుభవాలు మనం చదువుకున్నాం. ఇదను మరి అన్యజనులలో ఏలువాడు ఆయనే అనే ఈ యొక్క పరిశుద్ధమైన దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అయిన తండ్రి సమస్తమును కూడా ఏలుబడి చేయుచున్నాడు. ఒకసారి కీర్తనల గ్రంథం 49వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి అని చెప్పాడు. లోకములో నివసించే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు. వాళ్ళు సామాన్యులు కావచ్చు, సామంతులు కావచ్చు, ధనికులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, ఎవరైనప్పటికీ లోకములో నివసించే వారలారా మీరందరూ కూడా ఏకముగా కూడి చెవియొగ్గుడి అని తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క దేవుని మాట చాలా జ్ఞానముతో కూడినది కనుక మనుష్యులందరూ జ్ఞానవంతులు కావాలని దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. అందునిమిత్తమే సమస్తమైన జనులందరినీ కూడా వినమని ఆలకించమని తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మరి 47వ అధ్యాయంలో కీర్తనలు 47లో 8వ వచనం చూద్దాం. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. జాగ్రత్తగా చూడండి. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. 7వ వచనంలో చెప్తాడు, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్నాడు అంటూ భక్తుడు
ప్రభు యొక్క మహిమను తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన అన్యజనులకు రాజు అయి ఉన్నాడు. అంతేకాదు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు అని తెలియచేస్తున్నాడు. ప్రభు అయిన తండ్రి ఎక్కడున్నాడు? ఆయన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఏదో ప్రతి వాడికి ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం సోదరులారా. మరి నేనది విమర్శించడం కాదు, సహజంగా లోకంలో జరుగుతున్నవే. విమర్శించడం నా పని కాదండి. దేవుని యొక్క సత్యాన్ని తెలియచేయడమే ప్రభువు నాకు ఇచ్చిన పని. అయితే చూడండి, ఎంత ఎలుకను చూసి ఎవరికో ఒకరికి వాహనం అంటాడు, లేకపోయినట్లయితే ఒక పులిని చూసి మరి ఒకరికి వాహనంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి వాహనాలు ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తాం. ఒక భయంకరమైన ఘటసర్పం చుట్టినట్లు దాని మీద కూర్చున్నట్లుగా మరి ఒకరు దేవతలు బోలెడన్నిటి మీద ఆసీనులై ఉన్నట్లుగా వాళ్ళు చెప్పుకోవడం మనం వింటూ ఉన్నాం. అయితే ప్రభు అయిన తండ్రి ఆయన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఈ విషయాల్ని ఆలోచన చేయాలి సోదరులారా. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అని ప్రభు యొక్క ఘనతను, ఆయన యొక్క ఉన్నత స్థితిని కూడా 46వ కీర్తన 10వ వచనంలో చూడండి. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. అన్యజనులలో మహోన్నతుడు ప్రభు అయిన తండ్రి. ఎందుకంటే మనుషులు వారి కొరకు వారు ఏర్పాటు చేసుకున్నవన్నీ కూడా కేవలము మనుషుల చేతి పనులు. నేను ఏదో యూట్యూబ్లో ఒక వీడియోలో చూశాను. ఏమనంటే, ఒక రాయికి చీర కట్టేస్తే దేవుడు అయిపోతుందా అని హైకోర్టు మరి హెచ్చరించినట్లుగా చూశాను. నేను దాని వివరణ ఏంటో నాకు తెలియదు సోదరులారా. జస్ట్ నేను ఆ ముక్క మాత్రమే చూశాను. అంటే వీళ్ళు వారి యొక్క స్థితి తెలుసుకోవటానికి మరి ఎంతకాలం పడుతుందో, వాళ్ళ జీవితకాలంలో ఈ అన్యజనులు తెలుసుకుంటారో లేదో నాకైతే తెలియదు. కానీ దేవుని యొక్క లేఖనాల్లో ఏమని చెప్తున్నాడు ఇక్కడ అంటాడు కదా, 115వ కీర్తన 2వ వచనం నుంచి చూడండి. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందరు? అసలు అన్యజనులకి వారి దేవుడేడి అని ఎందుకు చెప్పుకొందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి. చూడండి ఎలా చెప్పాడు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుంటుంది కానీ పలుకవు, చెవులుంటాయి కానీ వినవు, ముక్కుంటుంది కానీ వాసన చూడవు. అన్నీ మొత్తం తేటగా చెప్పాడు. కన్నులుంటాయి చూడవు, ఏది లేదు. ఎందుకనగా అది మనుషుల యొక్క చేతి పనులు. ఇంకా ఏం చెప్పాడు? చేతులుంటాయి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయివారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారునై ఉన్నారు అని చాలా తేటగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఈ లోకమందు అన్యజనులు వారి యొక్క ఆచారములు వ్యర్థము, వారి ఆలోచనలు వ్యర్థము, వారు చేసే పూజలన్నీ కూడా వ్యర్థమే. ఎందుకనగా వీళ్ళందరినీ కూడా ఏలుబడి చేయుచున్నవాడు, అన్యజనులలో ఏలుచున్నవాడు ప్రభు అయిన యెహోవా. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్తయునై ఉన్నాడు. అందుకనే చెప్తున్నాడు, వారి విగ్రహములను ఆరాధించుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల యొక్క చేతి పనులు, అవి ఏమీ చేసుకోలేవు. అంతేకాదు ఇంకా ఏం చెప్తున్నాడో తెలిసిన 8వ వచనం చూడండి. 115వ కీర్తనలో 8వ వచనం. వాటిని చేయివారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు అని స్పష్టంగా తెలియచేస్తున్నాడు. వాటిని చేయువారు, వాటి యందు నమ్మికించువారు. వారి యొక్క విగ్రహములను కొంతమంది తయారు చేస్తుంటే, నేర్పరులైన పనివారు తయారు చేస్తే, వాటిని దేవుళ్ళుగా ఆరాధించి దైవము అనుకుంటూనే వాటిని సేవించువారు కూడా విగ్రహముల వంటి వారే అని చాలా తేటగా తెలియచేశాడు. అయితే దేవుడు అన్యజనులను కూడా ఏలుచున్నాడు అనే సత్యం ఎన్నటికీ ఈ లోకమందున్న జనులందరూ తెలుసుకుంటారో మరి దాని కొరకు ఆశతో ఎదురు చూడడమే సోదరులారా. అయితే ప్రభు అయిన తండ్రి క్రియాపూర్వకముగా అది జరుగుతుందో లేదో సృష్టికర్త ఆయనకు మాత్రమే తెలుసును. ప్రభు అయిన దేవుడు అన్యజనులలో మహోన్నతుడు, ఆయన మహోన్నతుడైన దేవుడై ఉన్నాడు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ లేఖనములను
ఈ లేఖనములను జాగ్రత్తగా చూడండి, మీకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా కీర్తనలో 96వ కీర్తనలో 96వ కీర్తన 3వ వచనం చూడండి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు. యెహోవా మహాత్మ్యము కలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా అధిక స్తోత్రము పొందతగినవాడు, ఆయన మహాత్మ్యము కలిగినవాడు. దేవతలన్నిటికంటే కూడా ఆయన పూజనీయుడు. జనముల దేవతలు వట్టి విగ్రహములే. జాగ్రత్త. ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ ప్రజలను చూసినప్పుడు వివేకముతో, జ్ఞానముతో నీవు నీ యొక్క హృదయము ఏ విధముగా దేవుని యందు లక్ష్యముంచుచున్నాయో, లోకములో అన్య ప్రజలు వారి యొక్క పరిస్థితులన్నిటినీ కూడా వారు ఎరుగకయే అనేకమైన శక్తులకు, అనేకమైన మనుషుల మాటలకు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. మనుషులు చేసిన చేతి పనులకు వారు బానిసలు సోదరులారా. వారు ఆరాధిస్తున్నాం అనుకుంటారు, భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు, నిష్ఠగా చేస్తున్నాం అనుకుంటారు. కానీ అవన్నీ కూడా వట్టి విగ్రహములే. అవి మనుషుల చేతి పనులే. అవి ఏమీ చేసుకోలేవు అని చాలా తేటగా తెలియచేస్తూ, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఆయన ఆకాశ విశాలం అంతటినీ కూడా సృష్టించినవాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందులో ఆ ఆకాశములో, ఆ విశాలములో ఏది భద్రపరిచి ఉంచాడో వాటన్నిటినీ కూడా సృష్టి దాని యొక్క క్రమమును కూడా ఏర్పాటు చేసినవాడు దేవాది దేవుడేనన్న సత్యాన్ని ఈ లోకము ఇప్పటికీ గ్రహించలేని స్థితిలో వారికి మరుగైనట్లుగానే చూస్తున్నాం. వారు అంగీకరించలేని పరిస్థితులు చూస్తున్నాం. వారు ఎంత మాత్రము దేవుని యేసుక్రీస్తును అంగీకరించలేని వారిగానే, వారు అసలు మాకు కాదు అనుకున్నట్లుగానే జీవిస్తున్న విధానాలు కూడా మనం చూస్తున్నాం. ప్రజలు తమ అజ్ఞానము చేత ఎంత నష్టపోతూ ఉన్నారో, ఎంత తీవ్రమైన శిక్షకు పరిగెడుతూ ఉన్నారో కూడా ఒక దినం తెలుస్తుంది సోదరులారా. ప్రస్తుతం తెలుసుకున్నట్లయితే ధన్యులు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ లోకములో ప్రస్తుత కాలంలో మతాల గురించి విచక్షణ రహితంగా మాట్లాడుకుంటున్న దౌర్భాగ్యపు భాష, అది చాలా చాలా బాధాకరమైన భాష మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు కేవలము ఒట్టి మట్టి మనుషులు అనే సంగతిని కూడా మర్చిపోయి, వాళ్ళు ఈ సృష్టిని ఏదో చేసిన వాళ్ళలాగా దేవుని కూడా విమర్శిస్తూ, దేవుని కూడా దూషిస్తూ, ఎంత నీచమైన మనసులతో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనములు చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నాయి. ఈ విగ్రహములు, వారి యొక్క దేవతలు వట్టి విగ్రహములే. వట్టి విగ్రహములు ఏమీ చేయలేవు. వాటి వల్ల వాళ్ళకి ఏమీ ప్రయోజనం లేదు. కానీ లోకములో జనులు ఎంతగా మోసగించబడుతూ ఉన్నారో ఈ పరిశుద్ధ లేఖనములలో నుండి మనం గమనిస్తూ ఉన్నాం. అయితే 98వ కీర్తనలో 2వ వచనాన్ని కనుక చూసినట్లయితే, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు. యెహోవా తన రక్షణను అనగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకములోనికి పంపించాడు. అనగా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, తన నీతిని బయలుపరిచి ఉన్నాడట. అన్యజనులందరి ఎదుట ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ఘోరమైన సిలువలో వేలాడుట కూడా అందరికీ, అన్యజనులు కూడా చూస్తూనే ఉన్నారు సోదరులారా. అయితే అన్యజనులు చూచిన ఈ యొక్క రక్షణ వారు పొందడానికా, తీర్పు పాలవడానికా, వారు ప్రభువును తెలుసుకోవడానికా, లేకపోయినట్లయితే మాకు కాదు అని వారి యొక్క ఇష్టానుసారముగా వాళ్ళు బ్రతకడానికా? దేవుని యొక్క లేఖనములు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. ప్రభు అయిన తండ్రి ఆయన అంటున్నాడు కదా, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఈ వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచాడంటే ఏం చేశాడు? తన నీతిని బయలుపరిచాడు అంటే ఏం చేశాడు ప్రభువు అని మీకు ఒక
మరి సందేహం కలగవచ్చు. ఆయన అన్య ప్రజల ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు అని ఎందుకు చెప్పాడో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు నీతి సూర్యుడు కనుక ఆ నీతి అంటే ఏంటో ఆయన సిలువలో నుండి సమస్తమైన జనులకు కూడా తెలుసుకునేటట్లుగా బయలుపరచెను అని వ్రాయబడింది. అయితే అది చూసిన వాళ్ళందరూ తెలుసుకుంటున్నారా? ఎగతాళి చేస్తున్నారు సోదరులారా. 3 మేకుల్లో నుండి దిగలేని వాడు అంటూ ఉన్నారు. నిజంగా 3 మేకులు అని వాళ్ళు మాట్లాడిన మాటకు అర్థం తెలిస్తే ఆ యొక్క ప్రేమ స్వరూపి అయిన దేవుని ప్రియకుమారుడు ఆయనను ఏ విధముగా అర్పించాడో ఈ లోకమునకు ఆ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోగలిగినట్లయితే ఆయన మరలా సర్వాధికారి అయి ఉండి ఎంత ఘోరమైన తీర్పులు తీర్చబోతూ ఉన్నాడో అనే సత్యాన్ని తెలుసుకోగలిగినట్లయితే గుండె పగిలి చస్తారండి వాళ్ళు. 3 మేకుల్లో వేలాడడం కాదు సోదరులారా. ఆయన పూర్తిగా ఎవరికి అర్థం కాలేదు, ఎవరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ యొక్క లేఖనములలో ప్రభు అంటున్నాడు ఆయన అన్యజనులకు తన నీతిని బయలుపరచి ఉన్నాడు అని తెలియచేస్తున్నాడు. అనగా సర్వలోకములోనూ ప్రతి వారు ఈనాడు యేసుక్రీస్తు సిలువ వేయబడి ఉన్నాడు అనే సత్యాన్ని తెలియని వారు లేరు. ఎవరి ఇష్టానికి వారి నాలుకలు వారు ఉపయోగించుకుంటున్నారో అది వారి ఇష్టం. అయితే ప్రభు అయిన తండ్రి ఉద్దేశాన్ని, సృష్టికర్తను గూర్చిన సత్యాన్ని, సృష్టికర్త యొక్క మహోగ్రతను తెలిసినవాడు నిజముగా ఆయన ప్రియకుమారుని లోకములోనికి పంపించినందుకు, ఆయనను అంతగా అవమానకరంగా మాట్లాడుతున్నందుకు దేవుని ఉగ్రత ఎటువంటిదో తెలిస్తే నిజంగా గుండె బద్దలైపోతుంది సోదరులారా. కనుక ఈ జ్ఞానం లేని వారిని అలా వదిలేద్దాం. ఎవరికి దేవుడు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రభు అయిన తండ్రి అన్యజనులలో ఏలువాడు ఆయనే అని తెలియచేస్తూ ఉన్నాడు కదా. అయితే ఒక మాట మనము చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఏదో ఇశ్రాయేలీయులకు యూదులకు దేవుడు అనుకుంటున్నారా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. దేవుడు ఒక్కడేనండి. అసలు దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. అనగా ఒకానొకప్పుడు ప్రభువైన తండ్రి ఇశ్రాయేలీయుల దేవుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు సున్నతి సంస్కారాన్ని ఆచరించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. కనుక ఈ మాట రాస్తున్నాడు. దేవుడు ఒక్కడే కనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసము మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. జాగ్రత్త. అనగా పురాతన కాలము నుండి దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులే. ఆ ఇశ్రాయేలీయులందరినీ ఆయన విశ్వాస మూలముగాను, సున్నతి లేనివారు అనగా అన్య ప్రజలందరినీ విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చే శక్తివంతుడు. అనగా విశ్వాస మూలముగాను, విశ్వాసము ద్వారాను అంటే వ్యత్యాసం ఏంటి? ఈ రెండిటి యొక్క భేదం ఏంటి అని ఆలోచన చేస్తే, పురాతన కాలములో దేవుడు తన ప్రజలైన వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రములో నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ కొరకు పుట్టిస్తాడని మోషే ద్వారా ప్రవచనాలు చెప్పించాడు. ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు అను దేవుని ప్రియకుమారుడు ఈ లోకంలోనికి రక్షకుడిగా వస్తాడని, ఆయన యందు అందరూ కూడా నమ్మిక ఉంచాలని ఆనాడే ప్రవక్తలందరి ద్వారా కూడా ప్రభువు మాట్లాడుతూ వచ్చాడు. కనుక మీకు మూలం ఉన్నది కనుక విశ్వాస మూలముగాను, అయితే ఈనాడు యేసుక్రీస్తుగా దేవుని ప్రియకుమారుడుగా ఈ లోకములోనికి వచ్చిన రక్షకుడు ఆయన యందు అన్యజనులకు కూడా గొప్ప విడుదల, విమోచన కలిగే చక్కని పద్ధతిని ఆయన ప్రాణము పెట్టుట ద్వారా దయచేశాడు. కనుక అందుకనే విశ్వాసము ద్వారా అన్యజనులను నీతిమంతులుగా తీర్చే విధానాన్ని ప్రభువైన క్రీస్తునందు తండ్రి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొంది ఉన్నాం.
దేవుని యొక్క అనుగ్రహం అంటే తెలియదు, దేవుని ప్రేమ అంటే తెలియదు, దేవుని యొక్క లేఖనాలంటే తెలియదు. కానీ దేవుణ్ణి తిట్టడమే తెలిసిన కొంతమంది జనాలు వారి యొక్క చపల చిత్తమునకు వారిని విడిచిపెట్టేద్దాం. కానీ ప్రభువునందు విశ్వాస్యతతో బ్రతుకుతున్న మన యొక్క జీవితాల్లో దేవుడు ఒక్కడే అని తెలుసుకునండి. ఆయన అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే సత్యాన్ని కూడా చాలా దృఢంగా సాక్ష్యం ఇచ్చారు మన పరిశుద్ధ అపోస్తలులు. కనుక దేవుని యొక్క లేఖనాలలో జాగ్రత్తగా ఈ యొక్క అనుభవాన్ని గమనించినట్లయితే మీకు స్పష్టముగా ప్రభు యొక్క కార్యములను గూర్చి గ్రహించడానికి వీలు కలుగుతుంది. అయితే కీర్తనల గ్రంథం 94వ కీర్తనలో 10వ వచనాన్ని చూస్తే, అన్యజనులను శిక్షించువాడు కూడా, అనగా మాకు కాదు అనుకొని, మాకు వద్దు అనుకొని, మాకు సంబంధమే లేదు, మా దేవతలే మాకు చాలు అనుకుంటున్న అనేక మంది వారి యొక్క జీవితాలను కూడా ప్రభు అయిన తండ్రి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా అంటూ ఉన్నాడు. కనుక శిక్ష కూడా దేవుని సన్నిధిలో నుంచి వస్తుంది. ఎందుకనగా ఏలుబడి చేయువాడు ఆయనే కనుక శిక్షించువాడు కూడా ఆయనేననే సత్యాన్ని దయచేసి గమనించండి. ఈ లోకంలో ఏ ఒక్కరూ తప్పించుకొని వెళ్ళిపోయే పద్ధతి లేదు సోదరులారా. టోటల్గా పరిశుద్ధ గ్రంథంలో అన్య ప్రజలను గూర్చి వ్రాయబడిన సువార్త చాలా తక్కువ, గమనించండి. ఎందుకనగా ప్రతి వారు కూడా దేవుని యొక్క సత్యములోనికి రావాలి. అందుకే ఈ లోకానికి క్రీస్తును పంపించాడు. ప్రతి వారు కూడా మనస్సు మార్చుకోవాలి, వారి యొక్క చెడుతనము నుంచి విడుదల పొందాలి, పరిశుద్ధపరచబడాలి, నీతిమంతులు కావాలి అనే దేవుని యొక్క దయా సంకల్పమును ప్రతి వారు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక ప్రభు అన్య ప్రజల గురించి చాలా తక్కువగానే మాట్లాడి ఉన్నాడు. అయితే ప్రభువును అంగీకరించిన వారు అంగీకరించిన తరువాత వారు జీవించవలసిన విధానాన్ని, వారికి బోధకులను ఏ విధముగా ఏర్పాటు చేశాడో దానంతటి గురించిన లేఖనాలు విస్తారముగా వ్రాయబడి ఉన్నాయి. కనుక దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో మీరు దయచేసి ఈ లేఖనాలు గమనించినట్లయితే దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన క్రీస్తు, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు అను నరుడు. అంతేకాదు దేవుని యొక్క నీతిని అన్య ప్రజలకు కూడా బయలుపరుస్తూనే ఉన్నాడు. ఎందుకనగా ఆయన ఏలుబడిలో ప్రతి వారు కూడా ప్రభువును తెలుసుకోవాలనే కనికరము చూపిస్తూ ఉన్నాడు. అంతేకాని మనుషులు అనుకున్నట్లు, మనుషులు తయారు చేసుకున్నట్లు ఏ విగ్రహము కూడా ఈ సృష్టిని సృజించలేదు. ఏ దేవత కూడా వర్షాన్ని కురిపించలేదు. నేను చెప్పే ప్రతి మాట లేఖనాల్లోనే ఉన్నాయి సోదరులారా. ఏ దేవత కూడా ప్రాణము కలిగినది కాదు. ఇవన్నీ కూడా మనుషుల యొక్క చేతి పనులు. అవి కన్నులుంటాయి, చూడవు. ముక్కుంటుంది, వాసన చూడలేవు. నోరుంటుంది, మాట్లాడవు. చెవులుంటాయి, వినలేవు. చేతులుంటాయి, పని చేయలేవు. కాళ్ళుంటాయి, నడవలేవు. కనుక దేవుని యొక్క శాశ్వతమైన రాజ్యము యెహోవాదే. ఆ రాజ్యములో మొదటిగా అన్యజనులను కూడా ఏలుచున్నవాడు ఆయనే అనే మనకు రూఢిగా తెలియచేయటానికి అపోస్తలుడైన పౌలును ప్రభువైన తండ్రి చాలా స్పష్టంగా చెప్పాడు. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను అనే సత్యాన్ని చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధముననైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరు నేను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాడు. క్లియర్గా చెప్తున్నాడు. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను. ఎందుకు చెప్పాడో తెలుసా? అన్యజనులకు అపోస్తలుడనని ఆయన ఏ ఒక్క శరీరియు నష్టపోవటం సృష్టికర్తకు ఇష్టము లేక తన వారిని అన్యజనుల మధ్యలోనికి వెళ్ళి వారికి కూడా స్వార్థ ప్రకటించి వారిని కూడా స్వస్థ బుద్ధి కలిగిన వారిగా మార్పు చేసి వారు కూడా జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకొని వారు కూడా సర్వలోక రక్షకుడైన క్రీస్తునందు పరిపూర్ణులై పరిశుద్ధులై నీతిమంతులై నిత్యము పరలోకానికి రావడానికి ఒక చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. కనుక వారికి ప్రత్యేకించి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. అనగా
ఏ ఒక్కరిని కూడా నశించిపోవటం ప్రభువుకి ఇష్టం లేదు కనుక, ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక అందరూ అంతటా మారు మనసు పొందవలనని ప్రభువు కాలములు సమయములు సమస్తము ఆయన స్వాధీనమందుంచుకొని తగిన కాలంలో దేవుడు తన యొక్క చిత్తమును తెలియచేస్తూ ఉన్న ఈ శ్రేష్టమైన అనుభవాలను దయచేసి గమనిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని యొక్క సత్యమైన సన్నిధిలో బ్రతుకుతున్నామని చెప్పుకుంటున్న వారులారా, దయచేసి మీరు ఈ యొక్క అనుభవాన్ని కూడా స్పష్టంగా తెలుసుకుంటే చాలా మంచిది. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం చూడండి, 2వ వచనం నుండి. 2వ వచనం నుంచి ఏం చెప్తున్నాడంటే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించే అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. చూడండి, ఈ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ప్రజలుగా అనబడుచున్న వారు కూడా ఏ విధముగా ప్రభువు వారిని కూడా మాట్లాడుతూ ఉన్నాడో, అన్య ప్రజలుగా మాట్లాడుతూ ఉన్నాడో మీరు గమనించండి. ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరములు తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయతగునా? అసలు పేరుకు దేవుని యొక్క ప్రజలు, వారి హృదయముల్లో చూస్తే విగ్రహములు, వారన్నిటినీ కూడా దోషములే చేస్తూ ఉన్నారు. అన్నీ దేవునికి ఆయాసకరమైనవి, బాధాకరమైనవి, దేవునికి కోపం తెప్పించే పనులే చేస్తూ పైపెచ్చు దేవుని దగ్గరికి వెళుతున్నారు. వెళ్ళి ప్రభువా మాకు ఇది కావాలి అది కావాలని ప్రార్థనలు చేస్తున్నారు. చూడండి, కావున నీవు వారికి సంగతి తెలియచేసి ఇలాగూ చెప్పుము. ఇంతకీ ఈ దేవుని ప్రజల హృదయంలో ఉన్న విగ్రహములేంటి? కొంచెం ఆలోచించండి. మీరు కూడా వినుచున్న మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని మీ మనసులో పెట్టి ఆలోచించండి. చూడండి, కావున నీవు వారికి సంగతి తెలియచేసి ఇలాగూ చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి. తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి అంటూ ఉన్నాడండి. వారి హృదయములలో విగ్రహములు పెట్టుకున్నారట. దేవుని యొక్క ప్రజల హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క ప్రజల హృదయంలో ఏముండాలి సోదరులారా? పేరుకు దేవుని ప్రజలు, కానీ దేవుని దృష్టిలో వారందరూ అన్యులైపోయారట. అన్య ప్రజలుగానే చూస్తూ ఉన్నాడు దేవుడు. అయితే ప్రభు అయిన తండ్రి ఏమని తెలియచేస్తున్నాడు? ఈ లోకంలోనికి నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని నేను పంపించాను. మీ మనస్సులో ఉండవలసింది దేవుని యొక్క మాటలు, ఆజ్ఞలు. వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయేరి గనుక చేరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించానని చెప్పాడే. మరి హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క ప్రజలు అనబడిన వాళ్ళందరూ లోకాన్ని, లోక సంబంధమైన దురాశల్ని, శరీరాశల్ని అన్నిటినీ కలిగి ఉండి వాటి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎంత పాపం చేస్తున్నారో తెలుసా? ఎంత పాపపు క్రియలు మీ పాస్టర్లు మీ చేత చేయిస్తున్నారో దయచేసి నా ప్రియ సహోదరి సహోదరులారా, టైం అయిపోతోంది. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు సమయము గతించుచున్నది అని చెప్తాడు ప్రవక్త అయిన జెఫన్యా ద్వారా. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో టైం అయిపోతుంది, బ్రతుకైపోతుంది. ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈలోగా మన మరణం ఎప్పుడో తెలియదు. మన హృదయములలో ఇంకా విగ్రహములు ఉన్నట్లయితే మనలను ఒక శాపగ్రస్తుల క్రింద ప్రభువు తోలివేస్తాడు. సోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు, దేవుని ప్రజలని చెప్పుకుంటున్నారు, దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు. మీ హృదయములు ప్రభువు దృష్టిలో విగ్రహములతో నిండి ఉన్నట్లు, మీరు అన్య ప్రజలుగా ఉన్నట్లు ఆయన చూస్తే మీ గతి ఏంటి? అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినప్పుడు చెప్పాడు, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని ప్రేమించినప్పటికీ నాకు పాత్రులు కారు అని చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చూడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఏముండాలి హృదయంలో? క్రీస్తు బోధ ఉండాలి.
క్రీస్తు వాక్యం ఉండాలి సోదరులారా. దేవుని యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తును నీ కొరకు ఘోరమైన సిలువలోనికి అప్పగించాడు తండ్రి అయిన దేవుడు. నీవు కృతజ్ఞత కలిగి నీవు కూడా క్రీస్తు కొరకు జీవించాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండాలి. మన మనసులో ఏముండాలి? క్రీస్తు వాక్యం ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు నేను ఎలా నడుచుకోవాలి, నేను ఏది మాట్లాడాలి, దేవునికి ఏది ఇష్టమైంది, నేను ఎప్పుడు దేవునికి ఇష్టమైన క్రియలు చేయటానికి నా మనస్సును ఏ విధంగా స్థిరపరచుకోవాలి, ఈ విధమైన ఆలోచనలు హృదయం నిండా నిండి ఉండాలి. కానీ తల్లినో తండ్రినో దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు ప్రభువును ప్రేమించలేడు. అందుకే ఆయన అన్నాడు, నీవు నాకు పాత్రుడవు కావు అన్నాడు. కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ప్రభువుకు పాత్రులు కారు అంటే దాని అర్థం ఏంటి? నీవు నీ కుమార్తెను ఎక్కువగా ప్రేమించావు, లేకపోతే నీ కుమారుని ఎక్కువగా ప్రేమించినట్లయితే ఒక దినాన వాళ్ళతోటి నువ్వు చాలా అవమానాలు, చాలా మోసపోవలసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రభువుని ప్రేమించినట్లయితే ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎప్పుడు ఏ విధంగా మనం హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవాలో, ఎలాగో పరలోకానికి సిద్ధపడాలో ఇవన్నీ స్పష్టంగా మనం వాటి మీదే ధ్యానం ఉంచుకొని జాగ్రత్తగా బ్రతుకుతాం సోదరులారా. దానివలన నీ కుటుంబానికి కూడా చాలా ఆశీర్వాదం. అంతేగాని దేవునికన్నా నీవు నీ తల్లినో తండ్రినో కుమార్తెనో కుమారునో ఎక్కువగా లేక నీ శరీరాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించినట్లయితే వాటన్నిటి వల్ల నువ్వు మోసపోతావు. అందుకే ప్రభువు చెప్పాడు, అలాంటి వారు నాకు పాత్రులు కారు అన్నాడు. అనగా దేవుని ప్రజలు వారి హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తు వాక్యాన్ని హృదయపూర్తిగా వాటి యందు విశ్వాసం ఉంచి వాటిని నిలుపుకోవాలి. అంతేగాని మనుషులను ప్రేమించినట్లయితే చాలా ప్రమాదం ఉంది ఎవరైనా కానీ సోదరులారా. కనుక దేవుని సత్యమైన ఆయన యొక్క వాక్కును జాగ్రత్తగా మీరు మనస్సు పెట్టి ఆలోచించండి. నిజముగా ఈ లోకంలో మన కనులతో చూస్తున్నాం, ఎంతమంది తల్లిదండ్రులు లేకుంటే పిల్లలు వారి వారి యొక్క బ్రతుకుల్లో ఎంతగా చెడిపోయి, ఎంతగా కుటుంబాలు పాడు చేసుకొని తల్లిదండ్రులు బాధించే పిల్లల్ని హింసించే తల్లిదండ్రులు, పుట్టిన తరువాత వాళ్ళని ఎక్కడొకక్కడ విడిచిపెట్టేసి పాపాలు చేసే తల్లిదండ్రులు, ఎంత ఘోరమైన వాళ్ళని చూస్తున్నాం సోదరులారా. కానీ దేవునికి భయపడిన వాడు తప్పు చేయడు. నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు వాళ్ళు నీతిమంతుని వైపు మాత్రమే చూస్తారు, నీతిగా బ్రతకడానికి ప్రయాసపడతారు సోదరులారా. కనుకనే ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? తమ హృదయములలో అభ్యంతరములు కలిగించే విగ్రహాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెట్టుకొని, అంటే వాళ్ళు ఏది ప్రేమిస్తే అదే విగ్రహము. నీవు ప్రభువు కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అదే విగ్రహము. కనుక ఆ విగ్రహాల్ని లోపల పెట్టుకొని బయటకు వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా అనేసి నన్ను పిలుస్తున్నారు, నా దగ్గర విచారణ చేయడానికి వస్తున్నారు, ప్రవక్త దగ్గరికి వచ్చి లేకపోతే చర్చిలోకి వచ్చి ఏదో దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని వాళ్ళు ప్రార్థనలు చేసి మోసపోతూ ఉన్నారు. ఈ విధమైన ప్రజలు నాకు అన్యులైపోయారు అని చెప్తున్నాడు ప్రభు అయిన తండ్రి. వీరు తమ హృదయముల్లో విగ్రహములు పెట్టుకొని నాకు అన్యులైరి అని తెలియచేస్తున్నాడు. కనుక ఈ అన్య ప్రజలు కూడా ప్రభువుకు మరుగైన వారు కారు. మొత్తాన్ని ఏలుబడి చేస్తున్నది ప్రభు అయిన తండ్రి మాత్రమే. సర్వమును ఆయనే, రాజ్యము యెహోవాది, అన్య ప్రజలలో ఏలువాడు ఆయనే. ఆయన ఏలుబడికి లోబడి ఒప్పుకొని విశ్వాసముతో ఆయన్ను వెంబడించిన అనేక మంది ప్రజలు ఉన్నారు. ఆయనను విసర్జించి ఆయన వైపు చూస్తేనే ఏదో నేరం అన్నట్లుగా బ్రతుకుతున్న బుద్ధిహీనులైన ప్రజలు, జ్ఞానము లేని వారు, నశించిపోవచ్చున్న జనము కూడా లోకములో ఎందరో ఉన్నారు. కనుక దేవుని యొక్క లేఖనముల్లో చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ యొక్క భాగములోనే చూడండి, కీర్తనల గ్రంథం 2వ కీర్తన 1వ వచనం చదువుదాం. అన్ని జనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. అన్యజనులు అనగా దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటూ విగ్రహములను హృదయంలో పెట్టుకొని దేవుని మాటను అనుసరించని వారందరూ దేవునికి అన్యులే. కనుక అట్టి వారి గురించి చెప్తున్నాడు. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు,
జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అని మాట్లాడుతూ ఉన్నాడు. అన్యజనులు వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క మాటలకు వ్యతిరేకంగా, ప్రభు యొక్క చిత్తానికి లోబడకుండా సోదరులారా, ప్రభు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్న దుర్మార్గులైన వారిని ఎందరినో మనం చూస్తున్నాం. లోకములో మనుషులు వారి యొక్క స్వార్థానికి ఎంత నీచానికైనా దిగజారిపోతున్న చెత్త దరిద్రులను బోల్డ్ మందిని చూస్తున్నాం మనం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ప్రభువు మీద ఆశ పెట్టుకుని బ్రతికేవారు, వారు భయంకరమైన జీవితంలో అన్య ప్రజల్లో నుండి వేరుపరచబడిన వారై పూర్ణ హృదయంతో ప్రభు పక్షంగా జీవిస్తున్న వారిని కూడా విస్తారంగా చూస్తున్నాం. ఒకనొకప్పుడు మనందరము కూడా చాలా భయంకరమైన సాతాను యొక్క కట్లలో బందీలుగా అన్యుల ఆచారాలతో, పద్ధతులతో, లోక సంబంధమైన మనుషులను సంతోషపెట్టుకునే జీవితంలో బ్రతికిన వారమే. కానీ మనకు దేవుని యొక్క మహాకృప చేత దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని యొక్క మాటలు నేర్చుకున్నాం, రక్షకుడి దగ్గరకు వచ్చాం, మన జీవితంలో అనేక చెడు కార్యాలన్నిటినీ విడిచిపెట్టేశాం. అయితే క్రీస్తు దగ్గరకు వచ్చాం, పరలోకం కొరకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. పరలోక రాజ్యాన్ని సంపాదించుకొనుటకు ఈ లోకమంతా వ్యర్థమని, ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన వీటన్నిటినీ కూడా అసహ్యించుకొని పరలోకమే శాశ్వతము, ప్రభువే శాశ్వతము, ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపడాలని ఆశతో బ్రతుకుటకు ప్రభు అయిన తండ్రి మనకు ఆయన మహా కనికరాన్ని చూపించాడు. ఆయన పరిశుద్ధమైన బండ అనే క్రీస్తును ఆధారం చేసుకుని బ్రతికే విధానాన్ని మనకి బోధిస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క సత్యమైన లేఖనాల్లో దయచేసి గమనించండి. అన్యజనులలో ఏలువాడు ఆయనే. కనుక దేవుని యొక్క ఉచితమైన కృప చొప్పున ఈ లేఖనాలన్నీ మీరు జాగ్రత్తగా చూసి వాటి యందు మనస్సు పెట్టి ప్రభువునందు లోకములో అన్యజనులుగా ఉన్నట్లయితే వాటిలో నుంచి బయటికి రావాలి. అంతేకాదు, ప్రభు సన్నిధిలో ఉన్నామని చెప్పుకొని మీ హృదయముల్లో మీ ఇష్టానుసారమైన విగ్రహాలను పెట్టుకున్నట్లయితే మీరు కూడా దేవునికి అన్యులేనే సంగతిని గమనించి ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని ప్రభువుకి ఇష్టలుగా జీవించినట్లయితే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో తల్లి గర్భంలో నుండి పుట్టినందుకు, ఈ లోకంలో ఒక మనిషిగా దేవుడు నిన్ను పుట్టించినందుకు నీ బ్రతుకు సార్థకమవుతుంది, అది నీకు ప్రయోజనకరమవుతుంది, అది నీకు మేలైందవుతుంది. ప్రభువుని అంగీకరించిన ప్రతి వారు కూడా ఒకానొక దినాన శిక్ష పొందటానికి, శాశ్వతమైన పాతాళములో ఎల్లప్పుడూ నా ప్రియ సహోదరి సహోదరులారా అక్కడే వారి యొక్క నివాస స్థలం ఏర్పాటు చేయబడిందనే ఘోరమైన సత్యాలు కూడా ఉన్నాయి. కనుక దేవుని యొక్క కృపకు మనలను ప్రేమించి పిలిచి ఆయన సహవాసం ఇచ్చి ఆయన రాజ్యం కొరకు ఎదురుచూచువారిగా బ్రతుకువలనని మనకు ఆజ్ఞాపించి ఎప్పటికప్పుడు ప్రభువునందు శక్తివంతులుగా చేయుచున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క సన్నిధిలో మరికొన్ని విషయాల్ని నెక్స్ట్ వీడియోలో చదువుకుందాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.